మాకు అది ఫోన్ చేయాలన్న. అసలు అన్నో నెంబర్ వచ్చి మాకు చెప్పింది ఇట్లా అన్న ఇట్లా మీ చెల్లి ఇట్లా అయిందని. మేము అనుకున్నాం మా చెల్లి ఇట్లే కాదు, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అని కనుక్కున్నాం. అది ఆటో ఉంటుంది, ఆటో అయినా ఫోన్ చేసినాం, అంజయ్ అయినా ఆటో అయినా ఫోన్ చేసినాం. ఆయన ఫోన్ చేస్తే చెప్పిండు ముఖం మీద ఏమని, మీ భవ్యను ఇంకొక అమ్మాయి వైష్ణవి ఇద్దరు చనిపోయిళ్ళు, వాళ్ళు ఏమంటారు స్పాట్ డీటెయిల్ పక్కన రూమ్ ఉంది, పక్కన రూమ్ పడేసిళ్ళు, పక్క రూమ్లో పడేసిళ్ళు, వచ్చి చూసుకొని అన్నారు. మళ్ళీ అది ఒక అబ్బాయి ఫోన్ చేసినాను, నేను తెలిసిన అబ్బాయి ఉంటే బొడిగిలు ఉండే. సూసైడ్ లెటర్ కూడా రాస్తుంది. అది చెల్లెది కాదన్న, చెల్లె రైటింగ్ నాకు తెలుసు, ఎందుకంటే చెల్లె రైటింగ్ చూపెడతా ఒకసారి. చెల్లె రైటింగ్ చూడండి, ఆ సైన్కి అసలు రైటింగ్ చెల్లె కాదు, చెల్లె అంటారు రైటింగ్ కాదు. మొత్తానికి అది ఆటో ఆయనే వార్డెన్ మర్డర్ చేసి అంటే చంపేసి అన్న. చేతికి చెల్లె ఉంది మొత్తం బ్లాక్ అయిపోయింది. కానీ వాళ్ళు చంపడానికి కారణం ఏమనుకుంటున్నారు అంటే చెల్లె ఏమన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతానా అంటే ఇంతకుముందుకి ఫుడ్ విషయంలో మాట్లాడింది, ముగ్గురు ఉంటారుగా, ముగ్గురు ఎల్లగొట్టిళ్ళు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఇది అయిందట, అదే ఆటో డ్రైవర్ ఆంటీతో ఏమో వేసినట. అది చెప్దామంటే వాటి మీద ఏమన్నా మీరు ఎవరు చెప్పొద్దు అన్నట. కరెక్ట్ టైంలో మరి ఎందుకు ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చింది 2 అవర్స్లో ఏమైందో కానీ ఇక మాకు ఫోన్ కూడా చేయలేదు. ఆ మేడం ఏమంటుంది, వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసినాడు, నా బ్రదర్ నేనే, ఓ ఫోనే రాలేదు నాకు, ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు, ఇప్పుడు కూడా ఫోన్ రాలేదు వాళ్ళ మీద. ఎలా ఉండేది చదువులో ఇట్లా, ఎలా ఉండేది? చదివే అన్న, మంచి చదివేది, మంచి ఏమంటారు స్పీచ్కి ఇట్లా ఆమె ఇచ్చేది స్కూల్లో, ఎవరు చెప్పేది ఆ మొక్కది ఇచ్చే స్పీచ్లు ఇట్లా. డిఓ ఉంటాయిగా, డిఓ దగ్గర ఆమెకు ఆ చెల్లె నేను ఇద్దరమేనా. నేను ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చెల్లె 10th. థర్డ్ క్లాస్ 7 years వెళ్ళాను. చివరిసారి 26కి హాస్టల్కి వస్తుంది. సరే అన్న వెళ్తానని చెప్పి మంచి చెప్పింది. ఉప్పల్ బస్ ఎక్కించిన, నేను కాలేజ్ వెళ్తాను మార్నింగే, వచ్చింది బాగా చెప్పింది అంతే. లాస్ట్ అది ఇక అప్పుడు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీ డిమాండ్? ఆటో అయినా వాటిని ఇద్దరు శిక్షించాలి, అంతమించి ఏం లేదు అన్న. చేయాల్సిందే వాళ్ళిద్దరే, వార్డెన్ లేని ఆటో డ్రైవర్ లేదు. ఆ పిల్ల ఊరి పెట్టుకునేది కాదు, అదురుది కాదు. ఏమన్నా కంప్లైంట్ ఇస్తే నీకు అవసరం లేదా, నువ్వు పక్కకుండా అని చెప్పారట. వాళ్ళు అన్ని మేయడానికి వాళ్ళందరూ కలెక్షన్లు ఉన్నాయట. అది పిల్ల స్విచ్ ఆఫ్ ఫోన్ పెట్టుకున్నాడు అన్న. ఆయన వాళ్ళ ఇంటికాడికి వెళ్తే ఇంటికా లేడు, ఆయన ఇంటికాడికి వెళ్తే ఇంటికా లేడు, స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఆయన పరారీలో ఉన్నాడు ఆయన, అంతే. చూడొచ్చు, మొత్తం మీద కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోదరుడు చెప్తున్నటువంటి ప్రకారం, అదేవిధంగా తండ్రి చెప్తున్నటువంటి ప్రకారం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్య, దీనిపై విచారణ కూడా జరిపించాలని చెప్తున్నారు. మనం గేట్ వద్ద చూస్తున్నాం, హాస్టల్ గేట్ వద్ద మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మీద ఆ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమకు న్యాయం జరిగిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిమాణంలో 2 విద్యార్థినులు, అదేవిధంగా మొత్తం తల్లి చూడవచ్చు, మొత్తం కూడా పూర్తిగా